రామాయణంలో కిష్కింధాకాండలో 53 సర్గ. ఇక్కడ వానరుల యొక్క ప్రార్థన మేరకు స్వయంప్రభ తన తపస్ ప్రభావంతో వారందరినీ కూడా ఆ గుహ లోపల నుంచి సముద్ర తీరానికి చేర్చుట, తర్వాత సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోయిందని అంగదుడు గమనించుట, కార్యం చెయ్యకుండానే అంటే సఫలం కాకుండా సీత అన్వేషణ లేకుండానే మనం వానరరాజైన సుగ్రీవుడి దగ్గరికి వెళితే ఆయన చెప్పినట్టుగా ప్రతిజ్ఞ చేసినట్టుగా మనల్ని తప్పకుండా వధిస్తాడు అని, అతని చేతుల్లో మరణించటం కంటే ఇక్కడే ప్రాణాన్ని విడిచిపెట్టడమే యుక్తము అని అంగదుడు పలుకుట. అయితే తారుడేమో స్వయంప్రభ గుహలోని నివసించటం మనకి మంచిదని, ప్రాణభయం ఉండదని చెప్పటం, ఈ సూచనని వానరులందరూ కూడా ఆమోదించుట, అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఏవముక్తః శుభం వాక్యం తాపస్య ధర్మ సంహితం ఉవాచ హనుమాన్ వాక్యం తామనిందిత చేష్టితాం. తాపసి అయిన స్వయంప్రభ ధర్మ సహితంగా చక్కగా మాటలు పలికిన తర్వాత సత్కర్మలు ఆచరించేడి ఆమెతో హనుమంతుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. శరణం త్వాం ప్రపన్నాహస్మాం సర్వే వై ధర్మచారిణి యః కృతః సమయో అస్మాకం సుగ్రీవేన మహాత్మనా సచ కాలో హ్యతిక్రాంతో బిలేచ పరివర్తతాం సా త్వామాసాద్ బిలాద్ఘోరాత్ ఉత్తరాయితుమర్హసి. ఓ ధర్మాత్మురాలా, మేమందరం కూడా నిన్నే శరణు వేడుకుంటున్నాము. మహాత్ముడైన సుగ్రీవుడు మాకు 1 నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చాడు. మేము గనక ఆ గడువు లోపల సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన సన్నిధికి చేరవలసి ఉన్నది. కానీ ఆ సమయం మాకు ఈ గుహాందే ముగిసిపోయింది. తస్మా సుగ్రీవ వచనాత్ అతిక్రాంతాన్ గతాయుషః త్రాతుం అర్హసీనః సర్వాన్ సుగ్రీవ భయకర్షితాన్. ఈ గుహందే మాకు ఆ కాలం గడిచిపోయింది కాబట్టి ఓ మహాత్మురాలమైన నీవే మమ్మల్ని ఈ దుర్గమమైన గుహ నుంచి బయటకి వెళ్ళేలాగా, ఎందుకంటే రావటానికే చాలా కాలం గడిచిపోయింది, మళ్ళీ వీళ్ళంతట వీళ్ళే బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇంకా సమయము దాటిపోతుంది, అందుకే దీని నుంచి బయట పడవేయి అని ఆవిడని అడిగి మేము సుగ్రీవుడు ఆజ్ఞని పాటించలేకపోయాము. ఎందుకంటే గడువు లోపల సీతాదేవి యొక్క అన్వేషణ చేసి మళ్ళీ తిరిగి ఆయన సన్నిధికి వెళ్ళాలి. గడువు దాటిపోయింది, ఇట సీతాదేవి యొక్క జాడ కూడా మాకు తెలియలేదు, అందుకే మేము పాటించలేకపోయాము. ప్రాణాలపైన ఆశను కూడా మేము వదులుకున్నాము. సుగ్రీవుడు శిక్షించుట అన్న భయంతో ఆందోళనలో ఉన్నాము. ఇక మమ్మల్ని నువ్వే రక్షించాలి అని. మహచ్చా కార్యం అస్మాభిః కర్తవ్యం ధర్మజానిని తచ్చాపీనా కృతం కార్యం అస్మాభిరీహ వాసిభిః. ఓ ధర్మనిరతురాలా, మేము గొప్ప కార్యాన్ని సాధింపవలసి ఉన్నది. ఆ కార్యసిద్ధికి ఎంతో కృషి చేశాము. అయినప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావ కారణంగా ఈ గుహ లోపల చిక్కుపడిపోయి ఆ పనిని మేము పూర్తి చెయ్యలేకపోయాము. ఏవముక్త హనుమత తాపసి వాక్యమబ్రవీత్ జీవిత దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితుం. హనుమంతుడు చెప్పిన మాటలు విన్న ఆ తాపసి అయిన స్వయంప్రభ మళ్ళీ హనుమంతుడితో ఇలా చెప్తుంది. ఈ గుహలో ప్రవేశించిన వాడు ఇందులోంచి మళ్ళీ ప్రాణములతో బయటపడుట అన్నది చాలా కష్టము. తపస్తస్తు ప్రభావేన నియమోపార్జితేన చ సర్వానేవ బిలాతస్మాత్ ఉద్ధీరష్యామి వానరాన్ నిమీలయత చక్షుంషి సర్వే వానర పుంగవాః నహి నిష్క్రామితుం శక్యం అనిమీలిత లోచనేః. అంటే ఇక్కడికి లోపలికి రావటం అయితే చాలా కష్టతరం, కానీ రాగలిగారు, కానీ ఇందులోంచి బయటపడతాం అన్నది ఇంకా కష్టము. కానీ నేను నియమనిష్టలతో ఆచరించి ఉన్న కారణంగా నా తపస్సు యొక్క ప్రభావం చేత వానరులైన మిమ్మల్ని అందరినీ కూడా ఈ గుహ నుంచి నేను ఉద్ధరిస్తాను.
అందుకే ఓ వానరోత్తములారా, మీరందరూ ఒక్కసారి కన్నులు మూసుకోండి. అట్లా చేస్తే అంటే కన్నులు మూసుకుని మీరు తెరిచే లోపల ఈ గుహ నుంచి మిమ్మల్ని నేను బయట పడేయిస్తాను, అంటే బయటకి తీసుకెళ్తాను. అలా చేస్తేనే అని చెప్పింది. తతః సమ్మీలితాః సర్వే సుకుమారాంగులేః కరేః సహసాపి ధాతుర్దృష్టిం హృష్టా గమనకాంక్షయా వానరాస్తు మహాత్మానో హస్తారుద్ధా ముఖాస్తథా నిమేషేంతరమాత్రేణ బిలాధుత్తారితాస్తయా. ఆవిడ చెప్పినట్టుగానే ఎలా అయితే అభయం ఇచ్చింది, అంటే నేనున్నాను మీకేం పర్వాలేదు అని, ఆ అభయవచనాలు వాళ్ళు నమ్మి చాలా సంతోషించి తహతహలాడిపోతూ ఉన్నారు బయటికి వెళ్ళటానికి. వెంటనే వాళ్ళు సుకుమారమైన చేతులతో కన్నులు చక్కగా మూసుకున్నారు. మహాత్మురాలైన ఆ స్వయంప్రభ ఆ వానరుల చేతులతో ముఖాలు కప్పుకున్న మరుక్షణమే మహిమాన్వితురాలైన ఆవిడ వారిని వెంటనే ఆ గుహ నుంచి బయటకి చేర్చింది. తతస్తాన్ వానరాన్ సర్వాన్ తాపసి ధర్మచారిణి నిస్పృతాన్ విషమాత్ తస్మాత్ సమశ్వాస్యేధమబ్రవీత్. దాని తర్వాత ధర్మపారాయణురాలైన ఆ తాపసి క్లిష్ట ప్రదేశమైన ఆ గుహ నుంచి బయటపడిన ఆ వానరుల్ని ఓదారుస్తూ మళ్ళీ వారితో ఇలా చెప్పింది. ఏష వింధ్యో గిరిః శ్రీమాన్ నానాధూమ్రలతాకులః ఏష ప్రస్రవణః శైలః సాగరోయం మహోదధిః. ఇది వింధ్య పర్వతము. ఇక్కడ సకల శోభలు అన్నీ కూడా విలసి ఉంటాయి. చక్కని చెట్లతో తీగలతో విరాజిల్లుచున్నది ఈ ప్రదేశము. ఇక్కడ ఎన్నో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఇటు వైపునున్న ఈ సముద్రం కూడా మహోదధి అని పిలుస్తూ ఉంటారు. స్వస్తివోస్తు గమిష్యామి భవనం వానరర్షభాః ఇత్యుక్త్వా తద్బిలం శ్రీమద్ ప్రవివేశ స్వయం ప్రభా. ఓ వానరులారా, మీకు శుభాలు చేకూరుగాక. ఇక నేను నా భవనానికి వెళ్ళిపోతాను అని పలికిన స్వయంప్రభ అద్భుతమైన ఆ గుహలోకి మళ్ళీ తాను ప్రవేశించింది. తతస్తే దదృశోర్ఘోరం సాగరం వరుణాలయం అపారం అభిగర్జంతం ఘోరేరుర్మి విరావృతం. ఇలా తాను వెళ్ళిపోయిన తర్వాత ఆ వానరులకి అక్కడ వరుణుకి నిలయమైన మహోదధిని చూశారు. అది ఎగిసి పడుతున్న అక్కడ అదంతా కూడా చూస్తుంటే అద్భుతమైనది. అక్కడ ఏది చూసినా సరే అలలతో ఎంతలాగా భయంకరంగా ఉన్నది అంటే ఆ శబ్దాలు వింటేనే కూడా గుండె జల్లంటుంది. అందుకే మహాశబ్దాలకి అలువైనది కాబట్టి దాన్ని మహోదధి కూడా అని అంటారు. అందుకని దాన్ని వీళ్ళు చూస్తున్నారు. అది చూస్తే ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. అలలతో, పైగా భయంకరమైన పెద్ద పెద్ద అలలతో నిండిపోయి అపారమైన ఆ సముద్రము, పైగా దాని శబ్దాలు కూడా అంతలాగా మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాయి. మయస్య మాయా విహితం గిరిదుర్గం విచన్వితం తేషాం మాసో వ్యతిక్రాంతో యో రాజ్ఞా సమయః కృతః. ఇంతలాగా భయంకరమైన సముద్రాన్ని చూస్తూ అంతలాగా అలలు వస్తున్నాయి, పైగా శబ్దాలు. అవి చూసి మయుడి మాయా శిల్పాలతో నిర్మించబడినది అన్నట్టుగా అక్కడ వాళ్ళక్కడ దాన్ని వెతుకుతూ అక్కడ ఏమన్నా కనిపిస్తుందా అన్నట్టుగా అలా గడుపుతూ గడుపుతూ అక్కడ వాళ్ళకి ఇంకా సమయం దాటిపోతూ ఉన్నది. అలాగా ఒక నెల గడిచిపోయింది. మళ్ళీ విద్యస్యాతు గిరేహ పాధి సంప్రపుష్పిత పాదపి ఉపవిశ్య మహాత్మానః చింతాం ఆపీధిరే తథా తతః పుష్పాతి భారాగ్రాన్ లతాశతా సమావృతాన్ ధూమ్రాన్ వాసంతికాన్ దృష్ట్వా బభూవుర్భయశంకితాః. ఆ మహాత్ములు వింధ్యగిరి యొక్క అన్ని వైపులా చూస్తూ నైరుతి భాగంలో బాగా పుష్పించిన ఒక చెట్టుని చూశారు. దాని నీడలో కూర్చుని ఆలోచిస్తున్నారు. ఏమి చెయ్యాలో తెలియట్లేదు. వసంత ఋతువు, అక్కడ వృక్షాలన్నీ కూడా పూల బరువుతో ఉండిపోయి కారణంగా అవన్నీ వంగిపోయి ఉన్నాయి. లతలు వాటిని అల్లుకుని అలా ఉన్నాయి. అలాంటి వృక్షాల్ని చూస్తూ ఈ వసంత ఋతువు రాబోతుందని గమనించి, పైగా ఇక్కడ వీళ్ళకి గడువు ముగిసిపోతుంది, పైగా సుగ్రీవుడు ఆ చేసిన ప్రతిజ్ఞ ప్రమాదంలో మనం పడబోతున్నాము అన్న భయం కూడా మొదలైంది.
ते वसन्तं अनुप्राप्तं प्रतिभूत्वा परस्परं नष्टसन्देशकालार्था నిపేతుర్ధరణీతలి. ఇలా భయాలతో సందేహాలకి గురైపోయిన ఆ వానరులందరూ కూడా వసంత ఋతువు రాబోతున్నది అన్నది గుర్తించి తమలో తాము చర్చించుకుంటున్నారు. రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏదంటే ఒక నెల లోపల తిరిగి రమ్మన్నారు. కాలం జారిపోయింది, అంటే నెల దాటిపోయింది. అందుకుని భయంతో భూమిపైన అలాగా వాళ్ళు నిస్పృహ పడిపోయారు. తతస్తాన్ కపివృత్తాంస్తు శిష్టాశ్చైవ వనూకసః వాచా మధురాయా భాష్య యథా వదనుమాన్య చ సతు సింహ వృషస్కందః పీనాయతా భుజః కపిః యువరాజో మహాప్రాజ్ఞః అంగదో వాక్యమబ్రవీత్. అంగదుడు సింహ వృషభంలాగా చక్కని, అక్కడ అంటే ఆ శరీరాకృతి అంత బలిష్టంగా ఉన్నవాడు. అందుకుని పొడమైన భుజాలతో కనపడుతున్న అంగదుడు చాలా ప్రాజ్ఞుడు, ప్రజ్ఞాశాలి. అంటే జ్ఞానం అందరికీ ఉంటుంది. దానికి మించి అంటే ఆ ఉన్న సందర్భాన్ని బట్టి, ఆ ఉన్న పరిస్థితులు బట్టి అందులోంచి బయటపడే ఇలాగా ఆలోచన ప్రక్రియ చాలించగలిగిన వాళ్ళు. పైగా అక్కడ ఉన్నవానికే కాకుండా ఆ సందర్భంలోంచి బయటపడటానికి, పైగా ఎటు నుంచి ఏదొచ్చినా సరే దాని నుంచి కూడా తట్టుకుని బయట పడేలాగా ఆలోచన చెయ్యగలిగిన వాళ్ళని ప్రాజ్ఞులు అంటారు. సర్వము తెలిసి దానికి తగ్గట్టుగా మళ్ళీ ధర్మానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకోగలగటము. యువరాజైన అంగదుడు వృద్ధులైన ఆ వానరులని, అక్కడున్న తతిమా వారందరినీ కూడా చూస్తూ వాళ్ళని మళ్ళీ విధి విధానంగా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత చక్కగా గౌరవం ఇస్తూ ఆ చక్కని సంబోధనలతో మధురంగా మళ్ళీ వాళ్ళతో ఇలాగా మాట్లాడుతున్నాడు. శాసనాత్ కపిరాజస్య వయం సర్వే వినిర్గతాః మాసః పూర్ణోభిలస్థానం హరయః కిన్న బుధ్యతి. ఓ వానర మిత్రులారా, కపిరాజైన సుగ్రీవుడి యొక్క శాసనము అనుసరించి మనమందరం కూడా సీతాదేవి అన్వేషణ చేసి కిష్కింద నుంచి ఎప్పుడైతే బయలుదేరామో, మనము ఇక్కడ ఈ గుహందు ఉన్నప్పుడే ఆ గడువు అన్నది, ఆ నెల వ్యవధి అన్నది అప్పుడే పూర్తయిపోయింది. వయం అశ్వాయుజే మాసి కాల సంఖ్యా వ్యవస్థితాః ప్రస్థితాః సోపి చాతీతః కిమతః కార్యముత్తనం భవంతః ప్రత్యయం ప్రాప్తా నీతి మార్గా విశారదాః హీతేష్వభిరతా భర్తుః నిసృష్టాః సర్వకర్మసు. నెల గడువు అయితే పూర్తయిపోయింది, కానీ ఆ విషయం మీకు ఎందుకు తట్టలేదు? మనకి అప్పగించిన పని ఒక నెల లోపల కదా పూర్తి చేసి తిరిగి వెళ్ళాలి అనే కదా మనం అంగీకరించాము. కానీ అశ్వాయుజ మాసంలో బయలుదేరాము, అయితే ఇదంతా కూడా కాలం మీరిపోయిందంటే చాలాసేపు దాటిపోయింది. నెల లోపల వెళ్ళవలసిన వాళ్ళం నెల దాటి కూడా ఇక్కడే ఉండిపోయాము. కనుక ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మీరు రాజులకి చాలా విశ్వాస పాత్రులు కదా, నీతి మార్గం అంది ఎప్పుడూ ఉండేవారు, దానికి తగ్గట్టుగానే ఆచరణలో కూడా ఉన్నవారు. ప్రభు హితం కొరకే మీరు ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉన్నవారు. కర్మస్వప్రతిమాః సర్వే దిక్షు విశ్రుత పౌరుషాః మాం పురస్కృత్య నిర్యతాః పింగాక్ష ప్రతిచోదితాః ఇదానీం అకృతార్థానాం మర్తవ్యం నాత్ర సంశయః హరిరాజస్య సందేశం అకృత్వా కః సుఖీ భవేత్. కార్యక్రమాలు నిర్వహించటంలో కూడా మీతో సాటైన వారు ఇంకెవరూ లేరు. కనుక అన్ని కార్యాలన్నీ కూడా మీరే నియమించబడి ఉన్నారంటే రాజుకు మీరంతా ముఖ్యమైన వారు. మీ బల పరాక్రమ అన్నీ తెలిసే అన్ని దిక్కుల నుంచి వాసిగాంచిన వారు కాబట్టి మహారాజు ఆదేశం మేరకు నన్ను ముందుంచుకుని మళ్ళీ మీరు బయలుదేరారు. అంటే ఇంత సమర్థత ఉండి కూడా రాజు నన్ను ముందు పెట్టుకుని వెళ్ళమన్న కారణంగా మీరు ఇక్కడికి బయలుదేరి వచ్చారు. దాన్ని శిరసావహించి మనకు అప్పగించిన పనిలో కృతార్థులు కాలేదు మనము. కనుక ఇప్పుడు మనం మరణించుటయే మంచిది. దానికి మనకి ఎలాంటి సంకోచం కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఇచ్చిన పనిని మనం ఆ సమయంలో చెయ్యలేకపోయాము. రాజు ఆజ్ఞలు పాటించరాని వాళ్ళకి సుఖాలు కలగవు. తస్మిన్నతీతే కాళీతు సుగ్రీవేన కృతే స్వయం
ప్రాయోపవేశనం యుక్తం సర్వేషాం చ వనూకసాం తీక్షణః ప్రకృత్యా సుగ్రీవः స్వామి భావే వ్యవస్థితः న క్షమిష్యతి నః సర్వాన్ అపరాధ కృతో ఘతాన్. సుగ్రీవుడు స్వయంగా విధించిన కాల వ్యవధి అది ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు మన వానరులకు అందరికీ కూడా ప్రాయోపవేశం అంటే ఇచ్ఛానుసారంగా ప్రాణాల్ని విడిచిపెట్టడం, అదొకటి మనకి దిక్కు. మరొక మార్గం నాకు కనపడట్లేదు. సుగ్రీవుడు సహజంగానే చాలా తీవ్ర స్వభావం కలిగి ఉన్నవాడు. పైగా ఇప్పుడు మనకి అతడు ప్రభువు. అపరాధం చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి కూడా వెళ్ళినా సరే ఆ స్వామి మనల్ని ఏమీ క్షమించడు. అప్రవృత్తౌ చ సీతాయాః పాపమేవ కరిష్యతి తస్మాత్ క్షమమిహాద్వేవ ప్రాయోపవిశనం హినః త్యక్త్వా పుత్రాశ్చ ధారాశ్చ ధనాని చ గృహాని చ. సీతాదేవి యొక్క జాడ తెలుసుకోలేకపోయాము, తెలుసుకోవాలని వచ్చాము. అయితే అతడు మనకి విధించిన తీరు అవన్నీ చూస్తే అందువలన భార్య పుత్రుల పైన కానీ, సిరి సంపదల మీద కానీ, ఇల్లు వాకిళ్ళు మీద కానీ, ఎటువంటి వాటి మీద కూడా మోహాన్ని పెట్టుకోకుండా దాన్ని మీరు త్యాజించాలి. ఇక్కడే ఈ క్షణమే మన ప్రాయోపవేశానికి పూనుకుంటమే వెనక్కి సరైనదని అనిపిస్తుంది అన్నాడు. ధ్రువం నో హింసిత రాజా సర్వాన్ ప్రతిగతానితః వదేన ప్రతిరూపేణ శ్రేయాన్ మృత్యురిహేనః. మనము కార్యం చెయ్యని కారణంగా మళ్ళీ వెళితే కూడా ఆయన కూడా మరణదండనే విధిస్తాడు. అందుకే నిరర్ధకం అంటే అర్థం లేదు, మనం ఎక్కడి నుంచి ఈడ్చుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే మరణ శిక్షను పొందుతాం. ఆయన విధించేది కూడా అదే కాబట్టి మనం ఇక్కడే ఆ ప్రాణాన్ని విడిచిపెట్టడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని. నచాహం యౌవరాజ్యేన సుగ్రీవేనాభిషేచితః నరేంద్రేణాభిషిక్తోస్మి రామేణ క్లిష్టకర్మణా సపూర్వం బద్ధవైరో మహారాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘాతయిష్యతి దండేన తీక్షణేన కృతనిశ్చయః. సుగ్రీవుడు నన్ను యువరాజుగా చెయ్యలేదు. ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించేవాడు మహారాజు కుమారుడు అయిన ఆ శ్రీరామచంద్రుడే నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేపించాడు. వానర రాజైన సుగ్రీవుడు మొదటి నుంచి కూడా నాకు బద్ధ శత్రువే, మాకు బద్ధ శత్రువు. ఆయన ఆజ్ఞని ఉల్లంఘించి ఇప్పుడు నన్ను చూస్తే అతడు కఠినమైన మరణదిండనే విధిస్తాడు. కిమ్మే సుహృద్భిర్వ్యాసనం పశ్యద్భిర్జీవితాంతరే ఇహేవ ప్రాయమాశిష్యే పుణ్యే సాగర రోధసి. అంటే తిరిగి వెళితే ఎలాగో నేను బద్ధశత్రువుని కాబట్టి ఇప్పుడు కార్యాన్ని కూడా నేను చెయ్యలేదు కాబట్టి ఆయన విధించిన దండనే అమలు పరుస్తాడు, ఇది నిశ్చయము. నా మిత్రులందరూ కూడా చూస్తుండగానే బ్రతికి ఉండగానే నేను అతని వలన అకాల మృత్యువుని పడటం ఎందుకు, కాబట్టి అదేదో ఇదే అన్నప్పుడు మరణం ఇక్కడే పవిత్రమైన ఈ సాగర తీరంలోనే నేను ప్రాణాలు విడిచివేయటమే మంచిది. ఏతచ్చుత్వా కుమారేణ యువరాజేన భాషితం సర్వే తే వానర శ్రేష్ఠాః కరుణం వాక్యమబ్రువన్. యువరాజైన అంగదుడు ఇలా పలికిన వెంటనే ఆ మాటలు విన్న ఆ వానర ప్రముఖులందరూ కూడా దీనంగా ఉండిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇలా చెప్తున్నారు. తీక్షణః ప్రకృత్య సుగ్రీవః ప్రియాసక్తశ్చ రాఘవః అదృష్టాయం తు వైదేహ్యాం దృష్ట్వా చైవ సమాగతాం రాఘవ ప్రియకామార్థం ఘాతయిష్యత్య సంశయం నక్షమం చాపరాధానం గమనం స్వామి పాశ్వతః. నిజంగానే సుగ్రీవుడు చాలా తీవ్రమైన స్వభావం కలిగి ఉన్నవాడు. శ్రీరాముడు తన ప్రియపత్ని అయిన సీతాదేవి అందు చాలా ప్రేమతో ఉన్నవాడు. సీత జాడ తెలుసుకోవాలని మనం ఇటు వచ్చాము. శ్రీరాముడిని మెప్పు పొందటానికి ఆ వానర్రాజు మొదలైన వాళ్ళు తప్పకుండా ఆయన విధించినట్టుగానే మనల్ని వధిస్తాడు, ఆ శిక్షను అమలు పరుస్తాడు. నేరము చేసిన వారము ప్రభువు దగ్గరికి వెళ్ళుట ఏమాత్రం కూడా తగదు. ఇహేవ సీతాం అన్విష్య
ప్రవృత్తిం ఉపలభ్య వా నో చేద్గచ్చామ తం వీరం గమిష్యామో యమక్షయం. ఏదేమైనప్పటికీ కూడా ఎంతగా గాలించినా సరే సీతాదేవి జాడ మనం తెలుసుకోలేకపోయాము. అందుకని ఆ వీరుడి దగ్గరికి వెళ్ళకపోయినా మనకి చావు తప్పదు కాబట్టి అదేదో ఇక్కడే మరణించటం మంచిది. ప్లవంగమానం తు భయాధితానాం శ్రుత్వా వచస్తార ఇదం భభాషి అలం విషాధేన బిలం ప్రవిశ్య వసామ సర్వే యతి రోచతే వః. భయంతో వణికిపోతున్న వానరులు పలికిన మాటలు విన్న తర్వాత తారుడన్నవాడు మళ్ళీ ఇలా చెప్పాడు, ఇక్కడ కూర్చుని ఇట్లా విచార పడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీకందరికీ ఇష్టమైతే ఆ తపస్వి అయిన స్వయంప్రభ గుహలోకే వెళ్ళి మనం అందరం కూడా అక్కడే నివసించచ్చు అన్నాడు. ఇదం హి మాయా విహితం సుదుర్గమం ప్రభూత వృక్షోధాక భోజ్యపేయకం ఇహాస్తీను నైవ భయం పురంధరాత్ నరాగవాత్ వానర రాజతోపివా. ఆ గుహ మాయ ప్రభావంతో నిర్మించబడి ఉన్నది కాబట్టి చాలా దుర్గమైనది, అంటే ఎవరు అందులోకి చొరబడలేరు. అది పండ్ల చెట్లతో అన్నిటితో చాలా పుష్కలంగా ఉంది, నీరుతో కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి మనకి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. అక్కడ ఉంటే శ్రీరాముడి వలన కానీ లేకపోతే వానరరాజైన సుగ్రీవుడి వల్ల కానీ చివరికి ఆ దేవేంద్రుడి వల్ల కూడా మనకి ఏ మాత్రము కూడా భయము ఉండదు అన్నాడు. శ్రుత్వాంగదస్యాపి వచనో అనుకూలం ఊచుశ్చ సర్వే హరయః ప్రీతితాః యదా నాహింస్యేమ తథా విధానం ఆసక్తమధ్యేవ విధీయతాన్నః. తారుడు చెప్పిన మాటలు విన్న అంగదుడికి అనుకూలంగా ఉండుట వానరులు గమనించారు. వారికి అవి సమ్మతంగా ఉన్నాయి. అప్పుడు వారు తారుడు చెప్పిన పద్ధతియే ఎలాంటి ఆలస్యం చేయకుండా అందరం ఆచరించేద్దాము అన్నట్టుగా మనకి ఏమాత్రం కూడా దానివల్ల ప్రమాదం లేదు అని అందరూ కూడా పలికారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 53 సర్గా సంపూర్ణం.